ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్లో సోదాలు జరుపుతోంది. జగన్కు చెందిన భారతీ సిమెంట్స్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే అరెస్ట్ చేసిన బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉండడంతో ఆ కంపెనీలో సోదాలు చేపట్టింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, చెప్పండి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. భారతీ సిమెంట్స్లో సోదాలకు సంబంధించి సిట్ ఎంతవరకు ఈ సోదాలు కొనసాగించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఈ సోదాలు జరిగిన తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బులను పంచుకోవడానికి హైదరాబాద్లో పలు చోట్ల డెన్లు ఏర్పాటు చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. సో ఇందులో భాగంగానే హైదరాబాద్లో పలు చోట్ల సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. భారతీ సిమెంట్స్తో పాటు నేను చూపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ రీసోర్స్ ఐటీ సొల్యూషన్స్ సంబంధించినటువంటి బిల్డింగ్, ఈ బిల్డింగ్లోని 5th ఫ్లోర్లో ప్రస్తుతం ఏపీ సిట్ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ప్రతి నెల వచ్చేటటువంటి ముడుపుల డబ్బులను పంచుకోవడానికి వీలుగా హైదరాబాద్లో పలు చోట్ల స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థావరాల్లో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆ వచ్చినటువంటి డబ్బులను ఇక్కడ నుంచి సరఫరా చేసే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి దర్యాప్తును లోతుగా కొనసాగిస్తూ ఉన్నప్పుడు సిట్ అధికారులకు ఇవన్నీ కూడా నిర్ధారణ అయ్యాయి. సో ఇందులో భాగంగానే హైదరాబాద్లో ఆ ప్రాంతాలను గుర్తించినటువంటి సిట్ అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తే అందులో కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యేటటువంటి అవకాశం ఉంటున్నట్టు కూడా భావించి ప్రజెంట్ ఈ సోదాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో భారతీ సిమెంట్స్తో పాటు ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి కాజాగూడలోని రీసోర్స్ ఐటీ సొల్యూషన్ సంస్థ, ఇది ఎక్కడ కూడా కనీసం ఆ సంస్థకు సంబంధించినటువంటి బోర్డు కూడా ఉండదు. కేవలం ఇది ఒక బిల్డింగ్ మాత్రమే. ఈ బిల్డింగ్లో ఏ కార్యకలాపాలు కొనసాగుతాయి, అసలు ఈ బిల్డింగ్లో ఎలాంటి సంస్థలు ఉంటాయి, అసలు ఈ బిల్డింగ్లో నిజంగా ఆ రీసోర్స్ ఐటీ సొల్యూషన్ సంస్థ ఉందా లేదా అనేటటువంటి చెప్పే విధంగా ఎక్కడ సూచికలు కానీ, అసలు ఇంకా వాస్తవంగా చెప్పాలంటే మాత్రం బయట ఇంకా లోపల ప్రాంతంలో కన్స్ట్రక్షన్ కొనసాగుతున్నట్టుగానే తెలుస్తుంది. అంతా కూడా ఒక పేపర్ల మీద ఉండేటటువంటి కంపెనీలను ఏర్పాటు చేసుకుని ఆ కంపెనీల ద్వారా ఈ లావాదేవీలన్నింటినీ కొనసాగించినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు కొనసాగించారు. మొత్తం ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులను పంచుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా ఈ డబ్బులను మళ్ళీ తిరిగి వైట్గా మార్చుకోవడానికి వీలుగా డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారు. ఆ డొల్ల కంపెనీలోకి నిధులు మళ్లించి తిరిగి వాటిని వైట్గా మార్చేటటువంటి ప్రయత్నం ఈ మొత్తం నిందితులంతా కూడా చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మొత్తం ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని 3,600 కోట్ల వ్యవహారంగా కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. దేశంలో ఇదొక పెద్ద స్కామ్గా ఇప్పుడు సిట్ అధికారులు గుర్తించి అందుకు అనుగుణంగానే దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం ఈ లిక్కర్ స్కామ్లో నెలవారీ ముడుపులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి దాకా వెళ్ళాయి, చివరికి అంతిమ లబ్ధిదారు ఎవరు అనేటటువంటి అంశంలో భాగంగా దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి డిస్టిలరీ నుంచి కూడా వసూలు చేసినటువంటి లంచాల డబ్బులన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చడం, ఆ తర్వాత ఈ కేసులో కీలకంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు పంచుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లను చేసుకోవడం, ఇదంతా కూడా మొత్తం ఈ కొత్త పాలసీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కొనసాగినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. మొత్తం ఈ 3,600 కోట్లు దుర్వినియోగమైనట్టుగా కూడా ప్రజెంట్ సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి అందుకు అనుగుణంగానే హైదరాబాద్లో పలు చోట్ల సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.